ఇదిగో దీంట్లో గాలం వేసి పడితే ఒక్క చేప దొరికింది. సో దీన్ని క్లీన్ చేసి దీంతో ఒక రెసిపీ చేద్దాం. సాల్ట్ వేసేసుకొని కల్లుప్పు వేసుకొని చేపని బాగా రెండు వైపులుగా శుభ్రంగా ఇలా ఇలా రుద్దుకుంటూ కడుక్కుంటూ ఏటి పక్కన చేప పట్టి ఇలా క్లీన్ చేస్తే ఎంత ఆనందంగా ఉంది. ఎండ వాసిపోతుంది. అసలు మంచి ఫిషెసే దొరకట్లేదండి హైదరాబాద్ అని కాదు, ఎక్కడైనా చెరువుల్లో పెంచుతూ ఉన్నారు. ఇదిగోండి, ఇంకా బాగా రుద్దాలి. నేను కల్లుప్పు వేసి రుద్దుతున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, నిమ్మరసం, వీటి వల్ల ఏమవుతుందంటే నీసు వాసన రాకుండా చాలాగా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది మన ఫిష్. శుభ్రంగా కడిగితేనే అంత బాగా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడుక్కొని బాగా శుభ్రంగా కడగాలి. ఎలానో చూస్తున్నారా? నీట్గా రుద్దేసుకుంటే ఒక 4 చేపలు దొరికితే ఎంత బాగుండండి. చక్కగా ఫిష్ పులుసు పెట్టేదాన్ని. ఈ చేప ఫిష్ పులుసు భలే ఉంటుంది తెలుసా. ఇగురు కూడా బాగుంటుంది. కానీ ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఓన్లీ చేప ఫ్రై చేస్తాను. బాగుంటుంది కదా, తిందాం. ఈ చేపని సిటీ స్టైల్లో కాకుండా విలేజ్ స్టైల్లో పొయ్యి మీద ఒక మంచి బండ పెట్టుకొని చేపని కాల్చేసుకుందామా? పొయ్యి పెట్టానో లేదో ఫుల్ విపరీతమైన గాలి వస్తుంది. వర్షం పడేటట్టుంది బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బాగా విపరీతమైన గాలి వస్తుందండి బాబు. ఎలానో ఏమో కానీ నా ఫిష్ ఏమవుతుందో ఏమో, ఫ్రై అవుతుందో లేదో తెలియదు. కానీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కారం కూడా వేసుకున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను, హడావిడి ఏం లేదు. చాలా సింపులే. కొంచెం పసుపు వేసుకొని, గాలి చూసారా అసలు ఎలా వస్తుందో? అబ్బా, నాకైతే డౌటే. ఫుల్ రైన్ పడేలా ఉంది వాతావరణం అయితే. పెట్టేశాను, ఇది మంచిగా బండ మీద వేసేసాను ఫిష్ని. ఇంకా నూనె కాగలేదండి, దానికి చాలా కావాలి కదా వేడి. కొంచెం లైట్గా కాగింది, పెట్టాను. విపరీతమైన గాలి వచ్చింది. నేనైతే అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నాను.